హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే శాకాన్నాన్ని చూపించబోతున్నానండి. ఇది పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా బావుంటుందండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా శాకాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని నేనిక్కడ 2 కప్పుల రైస్‌తో చేస్తున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను తొందరగా అయిపోద్దని కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి. లేకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 6, 7 లవంగాలు వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్కని 4 ముక్కలుగా చేసి వేస్తున్నానండి. 4 యాలకులు, 2, 3 బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. ఇంట్లో అవైలబుల్‌గా లేకపోతే గనుక స్కిప్ చేసేసేయండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత వెజిటబుల్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్టు, బీన్స్, ఆలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెజిటబుల్స్ ఇవే వేసుకోవాలని ఏమి లేదండి. మనకిష్టమైన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. కొంతమంది లెక్క ప్రకారం 9 రకాల కాయగూరలు వేసి చేస్తారు. మేమైతే లెక్కగా ఏం వేయమండి. ఇంట్లో ఎన్ని కాయగూరలుంటే అన్ని వేసి చేస్తాము. ఇప్పుడు ఇందులో ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ వేశానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. మీకు మిరియాల పొడి వద్దనుకుంటే గనుక పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకోండి. గుప్పెడు కొత్తిమీరను కూడా తరిగి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసేటప్పుడు నీళ్ళేమి లేకుండా వంచేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి. మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా! 2 కప్పులకి 4 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే 2 కప్పులకి 3 కప్పులు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు మన టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని ఈ నీళ్ళల్లోనే వేసి కలుపుకోవాలి. నేను సాల్ట్ ఒక టీ స్పూన్ వేశానండి. మనం వెజిటబుల్స్‌లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా! వేసేటప్పుడు చూసి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకుంటే గనక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అన్నం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, శాకాన్నం రెడీ అయిపోయింది. దేవీ నవరాత్రుల్లో కాళరాత్రి అవతారం రోజున ఈ శాకాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. శాకాంబరి దేవికి పచ్చి కాయగూరలను దండగా చేసి వేస్తారండి. చాలా బావుంటుంది చూడటానికి కూడా. ఇది ప్రసాదంలాగే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా బావుంటుందండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.